నమస్కారం. ఎన్సన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికల్లో ఆర్మూర్లో కాంగ్రెస్ ఘన విజయం. 19 స్థానాలు కాంగ్రెస్కు, 8 స్థానాలు బీజేపీకి కైవసం. భీమ్గల్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా. 8 స్థానాలు కాంగ్రెస్, 4 స్థానాలలో టీఆర్ఎస్ గెలుపు. ఆర్మూర్లో రీకౌంటింగ్ జరపాలని టీఆర్ఎస్ నాయకుల ఆందోళన. ఆర్మూర్ మరియు భీమ్గల్ పట్టణంలో గెలుపొందిన మున్సిపల్ కౌన్సిలర్ల సందడి. విజయోత్సవ ర్యాలీలతో నాయకుల ఉత్సవాలు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ముందంజ, 2వ స్థానంలో కాంగ్రెస్. సంబరాలలో ఆయా పార్టీల కౌన్సిలర్లు, నాయకులు, నేతలు. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు అనూహ్యమైన తీర్పును ఇచ్చారు. అభ్యర్థుల ధీమాను ఓటర్లు తిప్పికొట్టారు. నూతన అభ్యర్థులకు ప్రజలు తమ ఓటు హక్కుతో అవకాశం కల్పించారు. ఆర్మూర్ పట్టణంలోని 36 వార్డుల్లో ప్రజలు వినూత్న తీర్పునిచ్చారు. మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో 1వ వార్డు అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి ఫాతిమా సల్మాన్, 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర, 3వ వార్డు బీజేపీ అభ్యర్థి యామాద్రి కవిత, 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సృజన్, 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బండారి గీత, 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మమత, 7వ వార్డు బీజేపీ అభ్యర్థి ప్రశాంత్, 8వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి శారద, 9వ వార్డు బీజేపీ అభ్యర్థి శ్రీను, 10వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నయ్యూం, 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరెడ్డి, 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తాటి నీలిమ, 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మల్లయ్య, 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సైఫ్, 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి లహరి, 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కవిత, 17వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి రహమత్ ఉన్నీసా, 18వ వార్డు బీజేపీ అభ్యర్థి శ్రవణ్, 19వ వార్డు స్వతంత్ర అభ్యర్థి దియా అగర్వాల్, 20వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అరీఫా కన్నన్, 21వ వార్డు బీజేపీ అభ్యర్థి అనూష, 22వ వార్డు ఎంఐఎం అభ్యర్థి అర్షదీ బేగం, 23వ వార్డు అభ్యర్థి రాజు, 24వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రవిగౌడ్, 25వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భూపేందర్, 26వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి జో శ్రీను, 27వ వార్డు స్వతంత్ర అభ్యర్థి సమీనా బేగం, 28వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నదియా తహసీం, 29వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తిరుమల, 30వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి పృథ్వీ, 31వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్, 32వ వార్డు బీజేపీ అభ్యర్థి పాన్ శ్రీను, 33వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రాణి, 34వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్, 35వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వినోద్, 36వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గంగమణిలు విజయం సాధించారు. ఎన్నికల అధికారులు వారికి సర్టిఫికెట్లు అందజేశారు. గెలుపొందిన అభ్యర్థులు భారీ ర్యాలీలతో విజయోత్సవాలు జరుపుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ పరిధిలో జరుగుతున్న కౌంటింగ్, భద్రతా ఏర్పాట్ల ప్రక్రియను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 BNSS నిషేధ ఆజ్ఞలు విధించడం జరిగిందని, దీని ప్రకారం 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమి కూడవద్దని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల బందోబస్తు ఏర్పాటు చేశామని, సాయుధ బలగాలు మరియు క్విక్ రెస్పాన్స్ టీం నిరంతర పహారా కాస్తున్నాయని, కౌంటింగ్ హాల్లోకి కేవలం అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు మరియు విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని మాత్రమే అనుమతించాలని, అందరూ తప్పనిసరిగా జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసులకు సహకరించి శాంతియుతంగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసేలా చూడాలని తెలియజేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగింది. జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో పోలైన ఓట్లను సంబంధిత కౌంటింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ శుక్రవారం లెక్కింపు జరిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కొనసాగగా, బోధన్ మున్సిపల్ కౌంటింగ్ విజయమేరీ హైస్కూల్లో
ఆర్మూర్ మున్సిపల్ ఓట్ల లెక్కింపు ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భీమ్గల్ మున్సిపాలిటీ ఓట్లను భీమ్గల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కొనసాగింది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాలవియా, ఎన్నికల అబ్జర్వర్ సిహెచ్ సత్యనారాయణ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర జిల్లా అధికారులు కౌంటింగ్ ప్రక్రియను నిశిత పర్యవేక్షణ జరిపారు. ఉదయం 7 గంటల నుండే కౌంటింగ్ కోసం సన్నాహాలు చేపట్టారు. ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో కలెక్టర్ నేతృత్వంలో కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ నిర్వహించి ఆ జాబితా ప్రకారంగా సిబ్బందిని ఆయా టేబుళ్ల వద్ద ఓట్ల లెక్కింపు బాధ్యతలు కేటాయించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన మీదట స్ట్రాంగ్ రూమ్ల నుంచి క్రమ సంఖ్యలో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు తరలించి ఓట్లను లెక్కిస్తూ రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించారు. ముందస్తుగానే టేబుళ్ల వారీగా కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, సూక్ష్మ పరిశీలకులతో పాటు స్ట్రాంగ్ రూమ్ల నుండి వెంట బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు తరలించేలా అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు జరుపుతూ ఫలితాలు వెల్లడించారు. మధ్యాహ్నం సమయానికే జిల్లాలోని బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు పూర్తవగా అత్యధికంగా 60 డివిజన్లు కలిగి ఉండడం వల్ల నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కూడా కొనసాగింది. అన్ని అంశాలను సరిచూసుకున్న మీదట రిటర్నింగ్ అధికారులు ఒక్కో రౌండ్ వారీగా ఫలితాలను వెల్లడించారు. గెలుపొందిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు ధృవీకరణ పత్రాలను అందజేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భీమ్గల్ పట్టణంలో కాంగ్రెస్ హవా కొనసాగింది. 12 కౌన్సిలర్ స్థానాలకు 8 స్థానాలను కాంగ్రెస్ దక్కించుకోగా 4 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. మున్సిపల్ ఎన్నికల అనంతరం నేడు కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగింది. భీమ్గల్ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ 11 గంటలకల్లా అభ్యర్థుల గెలుపు ఓటములను ఎన్నికల అధికారులు ప్రకటించారు. భీమ్గల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి మున్సిపల్ చైర్మన్ సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. 12 వార్డులకు గాను 8 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థులతో గెలుపొందారు. కేవలం 4 స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ గెలవడంతో మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీకే దక్కనుంది. మున్సిపల్ ఎన్నికల్లో తమకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థులు ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భీమ్గల్ పట్టణ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. భారీ బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భీమ్గల్ పట్టణంలో ఓట్ల లెక్కింపు, అభ్యర్థుల ప్రకటన ముగియడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం వరకు కొనసాగింది. బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ అనంతరం ఓట్లను లెక్కింపు చేశారు. 1వ వార్డు నుండి 36 వార్డులకు ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించారు. అభ్యర్థులు ఎటువంటి సందేహాలకు తావు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, బీఆర్ఎస్ 5 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఆర్మూర్ పట్టణంలో 16వ వార్డులో 3 ఓట్ల మెజారిటీతో ఇతర పార్టీ నాయకుడు గెలుపొందడంపై తమకు అనుమానం ఉందని, రీకౌంటింగ్ చేయాలని లేదంటే తాము ధర్నా విరమించమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఆర్మూర్ పట్టణంలో డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం గేటు వద్ద 16వ వార్డు ఓట్ల లెక్కింపు విషయంలో జాప్యం జరిగిందని మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆందోళన చేపట్టారు. గేటుపై ఎక్కి నిరసన తెలియజేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ వార్డులో పూర్తిగా తప్పుల తడకలు ఉన్నాయని వెంటనే సబ్ కలెక్టర్ లేదా కలెక్టర్తో రీకౌంటింగ్ చేయించాలన్నారు. లేదంటే ఆందోళన విరమించమని చెప్పారు.
పోలీసులు స్పందించి జీవన్ రెడ్డితో పాటు స్థానిక టీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టిన ఆందోళనకారులను లాఠీ చార్జ్ చేసి తొలగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు ఉన్నారు. తైసీన్ అనే అభ్యర్థి దొండి మీద గెలిచాడు. రీకౌంటింగ్ ఛాన్స్ ఇవ్వమంటే రీకౌంటింగ్ లేదని చెప్తా ఉన్నారు. మా క్యాండిడేట్ని అలో చేస్తలేదు, మా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. గెలిచిన వాళ్ళకు మేము 6 గెలిచాము, 3 ఓట్లతో తైసీన్ ఓడిపోయినట్టు. మేము గంట నుంచి ట్రై చేస్తున్నాం. సబ్ కలెక్టర్ వెంటనే సబ్ కలెక్టర్ బయటకు రావాలి. దీన్ని ఉన్నత న్యాయాలయానికి కూడా తీసుకెళ్తాం. ఎలక్షన్ కమిషన్తో పోరాడతాం. స్థానిక పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ లేదంటే సబ్ కలెక్టర్ ఇక్కడ వచ్చి దమ్ముంటే మాట్లాడమని చెప్పండి. మాకు సమాధానం చెప్పమనండి. మా ఫోన్ ఎందుకు ఎత్తలేడు? మా దగ్గర కాల్ లిస్ట్ ఉంది. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దృష్ట్యా పట్టణంలో డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి కేవలం పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతించారు. భారీ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల నడుమ కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించారు. ఉదయం 8 గంటల నుండి బ్యాలెట్ ఓట్లను లెక్కించి అనంతరం ఇతర ఓట్లను లెక్కించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వీడీసీ చైర్మన్ రామస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవన్న పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ క్రమశిక్షణతో గురువులు చెప్పిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయన్న, ఉప్లూర్ ప్రధానోపాధ్యాయుడు రాజన్న, మండల అధ్యక్షుడు కిషన్ గౌడ్, అధ్యాపకులు మధు, వెంకటేష్, శ్రీహరి, వైష్ణవి, సుమతి, స్వాతి, స్రవంతి పాల్గొన్నారు. అదేవిధంగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులు ఆట పాటలతో ఆహుతులను అలరించారు. విద్యార్థుల యొక్క వీడ్కోలు సమావేశం చాలా ఘనంగా నిర్వహించారు. దాంట్లో భాగంగా నన్ను వక్తగా ఇక్కడికి పిలవడం జరిగింది. కళాశాల కేవలం స్థాపించి 2వ సంవత్సరం మాత్రమే. ఈ 2 ఏళ్లలోనే విద్యార్థులు 100కు పైచీలకు అడ్మిషన్స్ ఇక్కడ అయ్యాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, అలాగే స్టాఫ్, అలాగే స్టూడెంట్స్ వీళ్ళందరి యొక్క సమిష్టి కృషి వల్ల కళాశాల రోజు రోజు స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతూ రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో పేద విద్యార్థుల కోసం, మధ్యతరగతి విద్యార్థుల కోసం, ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థుల కోసం ప్రభుత్వ కళాశాలలు ఎంతో అవసరం ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ కళాశాల ఏర్పాటు కావడం, అందులో భాగంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇస్తున్నటువంటి ఈ వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి వచ్చినటువంటి వక్తలంతా కూడా మంచి సందేశాన్ని అందించారు విద్యార్థులకు. కాబట్టి విద్యార్థులారా, మీరంతా బాగా చదివి ఈ మాసంలో రాబోతున్నటువంటి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి కళాశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు, ఇందులో భాగంగా నేను ఇక్కడికి వక్తగా హాజరు కావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ఏకైక మున్సిపాలిటీ భీమ్గల్ స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న సందర్భంగా కిసాన్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్, డీసీసీ డెలిగేట్ కపిల్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు రాజలింగం, ఇత్వార్పేట్ సర్పంచ్ సంతోష్, వెల్కుటూరు ఉప సర్పంచ్ శ్రీనివాస్ మరియు లక్ష్మీనారాయణ, అంజయ్య, నరేష్, నగేష్, అక్బర్, హనుమంతు, భూపత్ రెడ్డి, కళ్యాణ్, నవీన్, ప్రశాంత్, రాములు, అజయ్ మరియు పోషెట్టిలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ భీమ్గల్ పట్టణంలో 8 స్థానాలు గెలుపొందిన సందర్భంగా నూతన కౌన్సిలర్ అభ్యర్థులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. భీమ్గల్ పట్టణంలో 8 వార్డులలో గెలుపొందిన అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించి గల్లీ గల్లీలో తిరుగుతూ జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అనంతరం నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులను స్థానిక నాయకులు, కాలనీవాసులు పూల మాలలు వేసి శుభాకాంక్షలు చెప్పారు.
తమకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఓటర్కు తాము ఎప్పుడూ రుణపడి ఉంటామని, ప్రజల సమస్యలు తీర్చడంలో అహర్నిశలు పనిచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో తాము అధికారంలోకి వచ్చామని, భీమ్గల్ పట్టణ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ప్రత్యేక చొరవతో భీమ్గల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస్సు వహించి నమస్కరిస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటు వేసి ఈ భీమ్గల్ మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగిరేసే విధంగా తీర్పునిచ్చారు. ప్రజలకు ఈ తీర్పును వమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో అందరికీ పనిచేసి పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా కంపల్సరీ చేస్తామని చెప్పేసి భీమ్గల్ మున్సిపల్ ప్రజలకు తెలుపుతూ కమ్మర్పల్లి మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలోని 14వ వార్డులో శుక్రవారం జేసీబీతో మురికి కాలువ కందకాన్ని గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ పారిశుద్ధ పనులను చేయించారు. తమ వార్డులో మురికి నీరు పారుదల కొరకు కాలనీవాసులు సర్పంచ్ దృష్టికి సమస్యను తీసుకుని రాగా తక్షణమే స్పందించిన సర్పంచ్ కొత్తపల్లి హారిక జేసీబీ సహాయంతో కందకాన్ని తీయించి మురికి కాలువ నీటి పారుదలకు పారిశుద్ధ పనులను దగ్గరుండి చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిధులు రాగానే డ్రైనేజీ నిర్మించి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మామిడి అక్షయ్, కాలనీవాసులు వేముల పవన్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను కొత్తపల్లి అశోక్, కమ్మర్పల్లి ఉప సర్పంచ్. మా భార్య వచ్చేసి సర్పంచ్. గతంలో మేము ఎలక్షన్ లో క్యాన్వసింగ్ టైంలో తిరగడం, ఈ గాంధీనగర్ వాసులు మాకు ప్రతి గల్లీ వెళ్ళినా కానీ మాకు మోరీ అనేది లేదన్న, డ్రైనేజ్ వ్యవస్థ బాగా ఘోరంగా ఉన్నది, దీన్ని తీర్చిదిద్దాలని అప్పుడు చెప్పిళ్ళు. అందులో భాగంగానే ఈ రోజు తీసుకొచ్చి డ్రైనేజ్ చేయడం జరుగుతుంది. అయితే ఏదున్నా కానీ దీనికి నిధులు ఫస్ట్ రాగానే ఈ డ్రైనేజ్ కట్టిస్తామని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ ఎన్నికల్లో ఆర్మూర్లో కాంగ్రెస్ ఘన విజయం. 19 స్థానాలు కాంగ్రెస్ కు, 8 స్థానాలు బీజేపీకి కైవసం. భీమ్గల్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా. 8 స్థానాలు కాంగ్రెస్, 4 స్థానాలలో టీఆర్ఎస్ గెలుపు. ఆర్మూర్లో రీకౌంటింగ్ జరపాలని టీఆర్ఎస్ నాయకుల ఆందోళన. ఆర్మూర్ మరియు భీమ్గల్ పట్టణంలో గెలుపొందిన మున్సిపల్ కౌన్సిలర్ల సందడి. విజయోత్సవ ర్యాలీలతో నాయకుల ఉత్సవాలు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ముందంజ, 2వ స్థానంలో కాంగ్రెస్. సంబరాలలో ఆయా పార్టీల కౌన్సిలర్లు, నాయకులు, నేతలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.